వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన. సో ఉస్మానియా యూనివర్సిటీకి ఇవాళ రావడానికి కారణం కూడా ఉంది. ఏంటంటే రేపు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీకి రాబోతున్నారు. అండ్ ఇక్కడ రావడంతో పాటు గత ప్రభుత్వం నిర్మించిన హాస్టల్ రీఓపెనింగ్ కూడా చేయబోతున్నారు. సో ఈ సందర్భంగా ఒక్కసారి మనం స్టూడెంట్స్తో మాట్లాడదాం. ఎందుకంటే ఉద్యమాల గడ్డ ఓయూ, ఉద్యమానికి ఊపిరి పోసే గడ్డ ఓయూ. ప్రతిసారి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ప్రభుత్వాల వైఖరిని ప్రశ్నించే ఓయూ. సో ముఖ్యమంత్రిని స్వాగతించబోతుందా లేదంటే అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం అనిపించింది. సో ఒకసారి మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి రాబోతున్నారు ఇక్కడికి. సో ఏంటి అసలు తెలంగాణ ఉద్యమాన్ని అవహేళన చేసినటువంటి ద్రోహి ఈరోజు రేవంత్ రెడ్డి. ఇలా తలదించుకుంటుంది ఉస్మానియా యూనివర్సిటీ. ఒక తెలంగాణ రాష్ట్ర బిడ్డయి ఉండి కూడా ఈరోజు ఆనాడు తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి విద్యార్థుల మీద, బిర్యానీల కోసం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఫస్ట్ రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి ఫస్ట్. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను బిర్యానీ అనేటువంటి సంబోధించడం ఎంతవరకు సమంజసము? ముఖ్యంగా క్షమాపణ చెప్పాల్సిందిగా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఓ విద్యార్థుల తరపున ముఖ్యమంత్రి గారు. అంటే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నామని ఉస్మానియా యూనివర్సిటీకి? అసలు ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమం ఒక ఆత్మగౌరవం. అంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణకే ఆత్మగౌరవం ఈరోజు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలను ఇస్తా అన్నావు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పినావు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నటువంటి సందర్భము. అంటే విద్యార్థులకు ఇవ్వనందుకు నువ్వు ఈరోజు అంటే వస్తున్నావు, ఇవ్వనందుకు మరి ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావు అండి ఈరోజు? 10వ తరగతి విద్యార్థులకు 10,000 ఇస్తా అని చెప్పినావు కాంగ్రెస్ మేనిఫెస్టోలో. ఇంటర్ విద్యార్థులకు 20,000 ఇస్తా అని చెప్పినావు, డిగ్రీ విద్యార్థులకు 50,000 ఇస్తా అని చెప్పినావు, పీజీ విద్యార్థులకు ₹1,00,000 ఇస్తా అని చెప్పినావు, పిహెచ్డి విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినావు. అంటే ఇవి ఇవ్వనందుకు నువ్వు వస్తున్నావా ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు? ఇవి ఇస్తలేవు కదా, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు ఉస్మానియా యూనివర్సిటీకి మేము అడుగుతా ఉన్నాం. అంటే నువ్వు కళ్ళబొల్లి మాటల ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నీ అధికారం కోసం ఏదైనా హామీలు ఇస్తాము అనే రకంగా ఈరోజు నువ్వు ఉన్నావు. కాబట్టి 100% మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. 100% అడ్డుకుంటాం. ఒక పక్క అడ్డుకోవడానికి కొంతమంది సిద్ధమైనరు, కానీ ఉస్మానియా యూనివర్సిటీలో విపరీతమైన సెక్యూరిటీ కనిపిస్తుంది ఇవాళ. ఎందుకట్లా మేడం? ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలేడా? ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సిగ్గులేని రేవంత్ రెడ్డి గారిని విద్యాశాఖ మంత్రి లేదు మేడము. నువ్వు విద్యాశాఖ మంత్రి, ప్రజాప్రభుత్వము ఈరోజు పాలన అనేటువంటి సందర్భం చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడండి, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడండి, తెలంగాణ రాష్ట్రానికి శాఖలు చాలా ముఖ్యమైనటువంటి కీలక శాఖలు ఈరోజు అది చేస్తాం ఇది చేస్తాం అనేటువంటి సందర్భంలో ఆ మంత్రిత్వ శాఖలకు మంత్రి లేనటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదంటే ఈరోజు బలగాల ద్వారా నువ్వు వస్తా అంటే 100% ప్రతిఘట తప్పదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎట్లయితే నిరుడుగప్పిన నివ్వులాగా ఎట్లయితే ఉన్నారో ఈరోజు కూడా నేను 100% అడ్డుకొని తీరుతాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు? ఒక్కటంటే ఒక్కటి హామీలు నెరవేర్చినటువంటి సందర్భంలో ఈరోజు వస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఊకుంటారా? ఉచితం అగ్ని జాలై 100% నేను అడ్డుకొని తీరుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సో యూనివర్సిటీ సమస్యలు ఒక పక్క, విద్యాశాఖ మంత్రి లేకపోవడం ఒకటి, తర్వాత స్కాలర్షిప్ ఇష్యూస్ కొంతమంది కూడా. యూనివర్సిటీ ఎట్లా ఉంది అసలు మేడం? ఎక్కడ వేసిన గొంగడి ఆ విధంగా ఉంది. ఈయన గంపడి ఆశలతోనే ఉన్నది. ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే ఒకటే చెప్పాలి మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి కారణం కాదు, కాంగ్రెస్ పార్టీ కారణం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల నిరుద్యోగులు గడుపున కాళ్ళు కలుపుకం కట్టుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ వాళ్ళకి ఈపు చూపి పారిపోయిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంటే వాళ్ళను వాడుకున్నారు, ఎలక్షన్ల టైపు వాడుకొని ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప ఏ సోనియా గాంధీ వల్లనో, ఏ రాహుల్ గాంధీ వల్లనో, ఏ రేవంత్ రెడ్డి వల్లనో, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదండి. ఓన్లీ విద్యార్థులు, నిరుద్యోగుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని విస్మరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విలేతాండం, ప్రజాపాలన పేరు చెప్పుకొని పోలీసు రాజ్యం, రైతులకు సంఖ్యలు, విద్యార్థులకు అవస్థలు, ఉస్మానియా యూనివర్సిటీలో అన్నం తినటువంటి మెసులు లేవు, ఈరోజు వాళ్ళకు బల్లల్లో పడుకోవడానికి కరెంటు లేదు, ఏం లేదు. ఎక్కడ ఇచ్చిన గొంగడ ఆ విధంగా ఉందండి. మీరు ఒకసారి విద్యార్థులను అడగండి ఇక్కడ ఏం చెప్తారో. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావా? ఏ ముఖం పెట్టుకొని? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నువ్వు ఏ ముఖం పెట్టుకో? గత ప్రభుత్వంలో నిర్మించినట్టు ముఖ్యమంత్రి నిర్మించినట్టు హాస్టళ్లకు ఈరోజు నువ్వు ఈరోజు ప్రారంభిస్తా అంటే ఏ ముఖం పెట్టుకొని? నువ్వు నీ దమ్ము ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నువ్వు ఏదైతే తుక్కుగూడలు ఇచ్చినటువంటి హామీల ప్రకారము 10వ తరగతి విద్యార్థులకు 10,000, ఇంటర్మీడియట్
20,000 డిగ్రీ 50,000 పీజీ ₹1,00,000 5,00,000 విద్యా భరోసా పథకం కూడా ఇచ్చింది విద్యార్థులకు. ఏ ముఖం పెట్టుకు ఇవన్నీ ఇచ్చి ఒక్కటి విస్మరించకుండా ఒక్కటి అమలు చేయకుండా ఓయి కోస్తాని అడ్జేస్తా అంటే నివురు కప్పిన ఉస్మానియా యూనివర్సిటీ అగ్నిజాలయ 100% అడ్డుకొని తీరుతుంది మేడం. 100% డెఫినెట్లీ. ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చలే మేడం. ఈయన వచ్చిన ముఖ్యమంత్రి దాదాపు 2 సంవత్సరాల కాలంలో మీరు ఒక్కటే ఈయనకు విద్యా పట్ల విద్యా వ్యవస్థ మీద అవగాహన అనేది విద్యాశాఖ మంత్రి లేడండి. నువ్వు అర్థం చేసుకోండి, విద్యాశాఖ మంత్రి లేడు. ఆయన ఆకునూరు మురళి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే నా విద్యా వ్యవస్థను పట్టించుకుంటాడు అన్నటువంటి సందర్భంలో ఈరోజు మరి ముఖ్యమంత్రి మొన్న ఆయన ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, ఇది ఇట్లా 2 సంవత్సరాల్లో విద్యాశాఖ మంత్రిని నియమించలేదు, దాంతోపాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నానని విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి చెప్పింది కదా మేడం. విద్యా వ్యవస్థ మీద రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో. యూనివర్సిటీ మీరు నేను ఏం చెప్పాలి, యూనివర్సిటీ మీద ఏం చేసిండని 2 సంవత్సరాల కాలంలో ఒక్క రోజన్నా రివ్యూ పెట్టిండా విద్యాశాఖ మంత్రి మీద. నేను బహిరంగ సవాల్ విస్తున్న ఒక విద్యార్థి, సామాన్య విద్యార్థినిగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఆత్మ క్షోభిస్తుంది మేడం ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వ్యవస్థ మీద. ఏ విధంగా చేసిన ఒక్కటంటే ఇప్పుడు యూనివర్సిటీలో మత్తు రకాల సమస్యలు ఉన్నాయి, ఏ ఒక్క సమస్య నెరవేర్చలే. ఏం చెప్పాలి యూనివర్సిటీకి వచ్చి ఆ సమస్య ఈ సమస్య ఒక్కటంటే ఈరోజు ఎక్కడేసిన గొంగడి ఆ విధంగానే ఉంది. ఏ ముఖం పెట్టుకొని వస్తుండో ఆయనకే తెలవాలి. సిగ్గు శరం ఉంటే రావద్దని బంద్ చేసుకొని చెప్తున్నాం విద్యార్థి సామాన్య విద్యార్థిగా. లేకుంటే అడ్డుకొని తిరుగుతాం. ఎవరు అడ్డుకోరు, ఏ పార్టీ అడ్డుకోదు. ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులు 100% అడ్డుకొని తిరుగుతారు. ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అడ్డుకొని ఉండదు. విద్యార్థులు నిరుద్యోగులే అడ్డుకుంటారు 100%. ఆయన చేసినటువంటి హామీలు దొంగ హామీలు దేవుల మీద ఒట్టేస్తారు అండి. ఎవరన్నా దేవుల మీద ఒట్టేసి నేను అది చేస్తాను అన్నటువంటి ఈ దొంగ రేవంత్ రెడ్డి ఏం చేసినని 100% ఈయన ఏం చేయలేము మేడం, చేయడు కూడా. ఇంకొక 2 సంవత్సరాలు ఉంది, ఆ సంవత్సరాలు కూడా ఈయన ఏం చేయడు. అనవసరంగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అవిటిని ఈరోజు నేను రిబ్బన్ కట్ చేస్తా అంటే ఊరుకుంటామా అండి? 100% అడ్డుకొని తీరుతాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. మేము ఖచ్చితంగా సంపూర్ణంగా స్వాగతం చేస్తాం దాన్ని. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నది. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో ఈయన కాకుండా ఎవరున్నా కానీ ముఖ్యమంత్రి ఆ కుర్చీ ఇక్కడికి వస్తున్నది అనేసి భావిస్తున్నాం. అది గౌరవప్రదంగా స్వాగతిస్తాము. సేమ్ టైం మాకు కొన్ని కండిషన్లతో కూడినటువంటి డిమాండ్స్ ఉన్నాయి, వాటిని అడగదలుచుకున్నాం మేము. ఎందుకంటే నువ్వు గతంలో ఆ రోజు నిరుద్యోగులకు హామీలు ఇచ్చినావు, ప్రత్యేకించి యూనివర్సిటీకి హామీలు ఇచ్చినావు. 100 రోజుల్లో 100 కోట్లు ఇస్తాను ఫండింగ్ మాకు యూనివర్సిటీకి. రకరకాల డిపార్ట్మెంట్లకు ఆ నిధులు వాడుకుంటాం కదా. 100 రోజులు గడిచిపోయింది, 2 నెలల కాలం అవుతున్నది, 22 నెలలు గడుస్తూ ఉన్నా ₹100 కూడా ఇవ్వకుండా నువ్వు యూనివర్సిటీకి వచ్చి ఏం సందేశం ఇస్తావు? యూనివర్సిటీ అనేది కొన్ని వేల మంది విద్యార్థులతో ఉన్నది యూనివర్సిటీ. వేల మంది విద్యార్థులు ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. 1000 కళ్ళతోని ఇట్లా కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిండు మాకు ఉద్యోగాలు ఇస్తారనేసి ఆ రోజు నమ్మబలికినటువంటి మాటలను మేము అడగదలుచుకున్నాం. నువ్వు వాటి మీద క్లారిటీ ఇవ్వకుండా ఈరోజు వస్తానంటే నేను చెప్పడం కాదు, విద్యార్థులంతా కూడా మీరు లైబ్రరీలో ఒకసారి మైక్ పెట్టండి, రగిలిపోతూ ఉన్నారు. ఆవేశంతో ఆక్రోశంతో రగిలిపోతూ ఉన్నారు. ఉద్యోగాలు ఎటుపోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరం లోపల, దాని మీద నీకు స్పష్టత లేదు. ఇప్పటికి కూడా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసి అసెంబ్లీ వేదికకి ఇచ్చినావు కదా జాబ్ క్యాలెండర్. సంవత్సరం గడిచిపోతా ఉన్నది, దాని మీద నువ్వు 3 నెలలకు నోటిఫికేషన్ ఇస్తాను. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీలు, ఏ నోటిఫికేషను, వాటి క్లారిటీ ఏంది అనేసి ఈనాటికి కూడా నువ్వు చెప్పకుండా మళ్ళీ యూనివర్సిటీకి వచ్చి ఆ రోజు నువ్వు ఎల్బీ స్టేడియంలో గత ప్రభుత్వంలో రిక్రూట్ చేసిన ఉద్యోగాలకు ఆర్డర్ కాపీలు ఎట్లు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పినావు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో 80 కోట్ల ఫండింగ్తో గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచి, గత ప్రభుత్వం నిధులు ఇచ్చి, గత ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నటువంటి భవనాలకు నువ్వు రిబ్బన్ కట్ చేస్తే మందికి పుట్టినటువంటి బిడ్డను నువ్వు ముద్దాడమే కాకపోతే ఇంకేందండి? కాబట్టి వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వాలి. నువ్వు ఇస్తానన్న హామీల్లో ప్రధానమైంది విద్యార్థినులకు, అమ్మాయిలకు 18 ఏళ్ళు నిండినటువంటి అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తున్నావు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఉస్మానియా యూనివర్సిటీకి అనౌన్స్ చేసిరా, ఒక జీవో తీసిరా. ఉస్మానియా యూనివర్సిటీలో వేకెన్సీలు లేక ఈరోజు పిహెచ్డి వేకెన్సీలు పడిపోయినాయండి. డిపార్ట్మెంట్కు 4 వేకెన్సీలు కూడా లేవు. ఒక్కో డిపార్ట్మెంట్లో మొత్తం అసలు రీసెర్చ్ స్కాలర్లకు పిహెచ్డి ఎంట్రెన్స్కు అసలు టెస్టులు పెట్టలేనటువంటి దుస్థితిలో ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ. ఆ టెక్నికల్ అంశాల మీద నువ్వు మాట్లాడాలి కదా. ఈ వీసీతో డేటా తీసుకోండి, నువ్వు రీసెర్చ్ స్కాలర్షిప్ ఇస్తా అనేసి మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఎంతమందికి ఇస్తావు, ఏ విధంగా ఇస్తావు, దాని క్రైటీరియా ఏంది? అసలు ఇక్కడ వేకెన్సీలే లేవు. పిహెచ్డి వేకెన్సీలు ఒక యూనివర్సిటీ అంటే పరిశోధక విద్యార్థులతో కలకలలాడాలి. పరిశోధక విద్యార్థులు ఉంటేనే కదా యూనివర్సిటీకి ఒక మనుగడ. పరిశోధక విద్యార్థులే లేరు ఇక్కడ. అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ లేక పిహెచ్డి అడ్మిషన్లు పడిపోయినాయి. ఎంఫిల్ అయితే పూర్తిస్థాయిలో ఎత్తేసిర్రు, పిహెచ్డి అయినా ఇవ్వాలి కానీ ఇవ్వడానికి ప్రొఫెసర్ లేరు. రిటైర్మెంట్ స్థాయిని పెంచినవు, వాళ్ళన్న కన్సిడర్ చేసి మళ్ళీ వేకెన్సీలు పెంచాలి కదా. ఇటువంటి అంశాలన్నీ కూడా మదన పడుతున్నారు విద్యార్థులంతా కూడా. ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. కాబట్టి వీటిని అడ్రస్ చేసి వాటి మీద స్పష్టమైన ఒక ప్రకటన చేసి రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పేరుతోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నది ప్రభుత్వము. ఎట్లా అంటే
అదేదో సినిమాలో కేజీఎఫ్ అనే సినిమాలో విలన్ రాకతోని ఆయన ప్రైవేట్ సైన్యం అంతా కూడా ఆ ప్రోగ్రామ్కి ఆ కార్యక్రమానికి ఉన్నటువంటి సెక్యూరిటీని చేతులకు తీసుకొని అక్కడ గన్నులు ఇంకా ఏదైనా ఇతరత్ర ప్రైవేట్ సైన్యం ఏదైతే ఉంటుందో అట్లా అరేంజ్మెంట్ చేస్తారు కదా. ఆ తరహాలో ఈయన మరో విలన్ లాగా ఈయన హీరో అనుకుంటుండు, కానీ అది సమాజానికి హీరోగా చూపెట్టేటువంటి కార్యక్రమం ఈయన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రైవేట్ సైన్యమైనటువంటి పోలీసు వాళ్ళు ఈరోజు యూనివర్సిటీలో కాంగ్రెస్ కండు వేసుకున్న విధంగా కాంగ్రెస్ కండు వేసుకొని కాంగ్రెస్ కార్యకర్తలుగానే ఈరోజు పనిచేసుకుంటా మాట్లాడితే పాపం, నిలబడితే పాపం. మొన్న ఏమైందండి, మొన్న మేము ఈయన వస్తున్నాడు అనేసి ప్రెస్ మీట్ మాట్లాడదాం అనుకున్నాం. మాకున్నటువంటి అంశాల మీద, డిమాండ్స్ మీద మాకు పలానా అంశాలు కావాలనేసి మీరు క్లారిటీ ఇస్తారనేసి ప్రెస్ మీట్ మాట్లాడదాం అనేసి ఆస్కాలేక దగ్గర మేము నిలబడమే పాపం అన్నట్టు పోలీసు వాళ్ళు వచ్చుడు, అరెస్ట్ చేసుడు. నిన్న కొత్త బిల్డింగ్ ఈ ముందరనే ఉంటుంది గోదావరి హాస్టల్ దగ్గర, 80 కోట్లతోని గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చి నిర్మాణం చేసిందే కదా. గతంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు, మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసిరు. అక్కడ ఆ శిలాఫలకాలను తీసేసిరు. వాటిని మేము చూద్దామనేసి మేము అక్కడ పోతే బిల్డింగ్ వరకు చేరుకోలేదు, మార్గ మధ్యలో తీసేసిరు. అంటే తీసుకుపోయి అరెస్టులు చేసి దాని మీద కేసు పెట్టుడు. ఏమని కేసు పెట్టుడు కూడా చిత్రం అంటే ఏంది, మా విధులకు ఆటంకం కలిగించారు, పబ్లిక్ న్యూసెన్స్ అని అంటున్నారు. మీరు మా విధులకు ఆటంకం కలిగించి మేము కార్యక్రమం ఏమన్నా ఇల్లీగల్గా చేసే, చట్ట విరుద్ధంగా చేస్తే కదా మీరు యాక్షన్ తీసుకోవాల్సింది. మా విధులకు ఆటంకం కలిగించి మా మీద కేసులు పెట్టి మా వెహికల్స్ను సీజ్ చేసి అంత పెద్ద నేరమా? బిల్డింగ్ను చూస్తే నేరమా అండి? ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన అని చెప్తున్నావు కదా పెద్ద ఎత్తున. యూనివర్సిటీలో ఉండే బిల్డింగు రాష్ట్ర ప్రభుత్వం ఫండ్స్, అవి యూనివర్సిటీలో విద్యార్థులకే కదా ఇచ్చేది. ఇప్పుడు మాకు ఇచ్చే హాస్టల్ మేము చూసుకోవడం తప్ప అండి? నేరమా ప్రజాస్వామ్యంలో? అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే వాళ్ళ గొంతులను నొక్కేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వము. ప్రశ్నించే గొంతులను నొక్కి పెడుతూ ఈరోజు ఆయన అనుకున్నటువంటి రాజకీయ లబ్ధి కోసం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. కనుక ఖచ్చితంగా దీని మీద స్పష్టత ఇచ్చి మరి యూనివర్సిటీకి రావాల్సినటువంటి అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తుంది. యనుమల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారు, మేము స్వాగతిస్తాం. కానీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో 100 కోట్ల నిధులు ఉస్మానియా యూనివర్సిటీ కేటాయిస్తా అన్నారు. మరి గత మా ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన బిల్డింగ్కి ఈరోజు నువ్వు ఇనాగ్రేషన్ చేయనీకి రావడానికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి, నేను అడగదలుచుకున్నాను. మరి ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆ రోజు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ, ఆ నాయకుని పేరు నేను చెప్పదలుచుకోలేను, ఆ ఎమ్మెల్సీ బహిరంగంగా మా ప్రభుత్వం వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు. మరి ఈరోజు గద్దెనెక్క వరకు ఒక లెక్క, గద్దెనెక్కిన తర్వాత ఒక లెక్క. మరి ఆ రోజు ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ మరి ఈరోజు ఏడిపోయిందయ్యా? మీ ముఖ్యమంత్రి అంటివి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటివి. మరి మొన్న ఇదే మీడియా పాత్రికేయులు అడిగినప్పుడు నేను 2 లక్షల ఉద్యోగాలు చెప్పలేదని అన్నావు. 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్న ఈ యొక్క ఎమ్మెల్సీ మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు నిమ్ముకి నేరెత్తినట్టుంది. ఈరోజు నేను ఉస్మానియా యూనివర్సిటీగా ఒక విద్యార్థి నాయకుడిగా నేను అడగదలుచుకున్నాను. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో రావడం మాకు సంతోషమే, కాదంటలేం. కానీ నువ్వు ముఖ్యమంత్రి హోదాలో రావడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీకి నువ్వు ఏమి ఇస్తా అన్నావు? ఈరోజు మా ప్రభుత్వంలో ఎల్బీ స్టేడియంలో కూడా కొంతమంది వాళ్ళకి జాబ్ లెటర్లు కూడా ఇచ్చిండు, కన్ఫర్మ్ లెటర్లు కూడా ఇచ్చినావు. అది మా ప్రభుత్వం ఇచ్చింది. మరి నిన్నగాక మొన్న ఇప్పుడు రేపు రాబోయే బిల్డింగ్ ఇనాగ్రేషన్ కూడా మా విద్యాశాఖ మంత్రి ఇంద్రా సబితారెడ్డి గారి నేతృత్వంలో కట్టిన బిల్డింగ్కి నువ్వు ఇవాళ శంకుస్థాపన ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నావు. అది కాకుండా ఇదే మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరు మురళి గారు ఉంటే మరి అప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా సార్ గారి మీద నిందల మీద నిందలేసిరు. మరి ఈరోజు ఆకునూరు మురళి గారికి నేను అడగదలుచుకున్న ఉస్మానియా యూనివర్సిటీ, సార్ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక బ్యూరోక్రాటు, మరి ఇంతమంది విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యల మీద మీరు ముఖ్యమంత్రికి ఎందుకు ఇస్తలేరు? ఈరోజు ఈ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు, ఏ శాఖ కూడా సక్రమైన మంత్రులు కూడా లేరు. ఒక్కొక్క మంత్రికి ఎడ్డమంటే తెడ్డమనే దుస్థితిలో ఈ యొక్క రేవంత్ రెడ్డి పాలన ఉంది.
మేము అడ్డుకోదలుచుకోలేం, మా బీఆర్ఎస్వి పార్టీ అడ్డుకోదలుచుకోలేదు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి సంఘ నాయకులు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈరోజు రగులుతున్నారు. జాబ్ క్యాలెండర్ అంటివి, 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ అంటివి. ఎటువయ్యా రేవంత్ రెడ్డి గారు? ఈరోజు రేవంత్ రెడ్డి కాదు, రవంత్ రెడ్డితో ఏం ఉరగదు. నువ్వు గిట్ల రేపు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఏదన్నా నువ్వు జీవో తీసుకొని రావాలి. అంతకంటే ముందు ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇస్తేవి 18 ఏళ్ళు నిండిన మా ఆడపడుచులకు కూడా స్కూటీలు ఇస్తే అంటివి. మళ్ళీ ఇంతవరకు మా ఆడపడుచులకు స్కూటీలే. మేము నిజంగా ఖండిస్తున్నామండి. ముఖ్యమంత్రి హోదాలో నువ్వు అదే సెక్రటరియట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి నేను 100 కోట్ల నిధులు ఇస్తున్నాను. నేను పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క ఇక్కడ ఫ్యాకల్టీ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో సక్రమైన ప్రాపర్టీ ఫ్యాకల్టీది కూడా ఉంది. మళ్ళీ దాని మీద నువ్వు ఏదో ఒక జీవో రిలీజ్ చేయి. నువ్వు రిలీజ్ చేసి నువ్వు బహిరంగంగా రా, మేమే స్వాగతిస్తాం కదా. అంటే ఈరోజు ఏంటంటే ఒక మసిబూసి మారేడుకాయ లెక్క చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన అంటే పోలీస్ పాలన నడుస్తుంది. ఈరోజు కాన్స్టిట్యూషనల్ ఉందండి, కాన్స్టిట్యూషనల్ ఉంది, మా హక్కు ఉంది. మాకు రావాల్సిన హక్కులను మేము అడుగుతున్నాం. అడగడంలో తప్పేం లేదు కదా. మాకు రావాల్సిన హక్కులు మేము అడుగుతున్నాం, అడగడంలో తప్పేముంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండంటే పోలీస్ వ్యవస్థను మొత్తం చేతిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే ప్రశ్నించే నాయకులు రో వాళ్ళందరినీ ముందస్తుగా అరెస్ట్ చేయడం. నువ్వు ముందస్తుగా అరెస్ట్ చేస్తే ఊగుటామా రేవంత్? ముందస్తుగా అరెస్ట్ అవుతున్నాయి. నిన్నగాక మొన్న మా విద్యార్థి సంఘ నాయకుల మీద కూడా అక్రమంగా అరెస్టులు పెట్టిరు, అక్రమంగా ఎఫ్ఐఆర్ కాపీలు బుక్ చేసిరు. అసలు అక్రమంగా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు ఒక హాస్టల్ నుంచి మా కాలేజ్కి ఓనిక కూడా స్వేచ్ఛాభావం లేదా? హాస్టల్ నుంచి కాలేజ్కి ఓనిక స్వేచ్ఛాభావం లేని దుస్థితిలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే పోలీస్ వ్యవస్థను మొత్తం చేతిలో పట్టుకొని రాజరిక పాలన చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నావు 6 గ్యారెంటీలు అంటివి, 6 గ్యారెంటీలు సున్నా ఏం లేవు. మా ప్రభుత్వంలో చేసినవే నువ్వు ఇస్తున్నావు. నీకు దమ్ము, ధైర్యము, సిగ్గు, సీము, నెత్తురు ఉంటే నువ్వు ఒక జీవో రిలీజ్ చేసి రా. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్ కాడ నేను నీకు పాలాభిషేకం చేస్తా. నువ్వు నిజంగా ఉస్మానియా విద్యార్థుల భవిష్యత్తు మేలు కోరుకునే నాయకుడు అయితే, ముఖ్యమంత్రి అయితే నువ్వు రేపు ఇవాళ జీవో రిలీజ్ చేయి. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి రా. అదే ఎన్సీసీ గేట్ కాడ నేను పాలాభిషేకం చేస్తా. సవాల్ విసురుతున్నా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, కానీ వచ్చేటప్పుడు ఒక 1000 కోట్ల నిధులు తీసుకురావాలని అంటున్నా. మీరు వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చినాక అనౌన్స్ చేసారు, అది కాదు, వచ్చేటప్పుడే అనౌన్స్ చేసిరండి. ఉస్మాన్ యూనివర్సిటీకి 1000 కోట్ల నిధులుతో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగు పెడుతున్నా అంటే వేల కాదు లక్షలాది మంది విద్యార్థి నాయకులు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన పూర్వ విద్యార్థులు కూడా మిమ్మల్ని స్వాగతిస్తారు. అంటే ఈరోజు యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు మీరు వస్తుంటే ఆర్భాటాలు, లేకుంటే మీరు వస్తుంటే రోడ్డులు క్లీనింగు, లేకుంటే చెట్లు క్లీనింగు, లేకుంటే మీరు వస్తుంటే మొత్తం అక్కడ కొత్త డిజైన్స్ పెట్టడము, అంటే కేవలం మీ వరకే యూనివర్సిటీ అనేది అందాల మేడల్లాగా కనబడాలని ఇక్కడ చూస్తున్నారు. కానీ ఏర్పాట్లు చేస్తున్నారు కానీ యూనివర్సిటీ ఉన్న సమస్యలు మీకు వివరించేంత కెపాసిటీ ఇక్కడున్న వీసీకి కానీ, ఇక్కడున్న అధికారులకు కానీ, లేకుంటే మీ దృష్టికి వీళ్ళు సమస్యలు తీసుకొచ్చిలో లేదో తెలియదు, కానీ ఒక విద్యార్థి నాయకులుగా ఉస్మాన్ యూనివర్సిటీ పక్షాన యూనివర్సిటీకి ఏమేమి నిధులు కావాలి అని చెప్పేసి మేము 1000 కోట్ల నిధులు యూనివర్సిటీకి వచ్చే ముందు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఈరోజు దాకా యూనివర్సిటీ పరిస్థితి ఎట్లా అంటే, యూనివర్సిటీలో ఏమన్నాడు, ప్రభుత్వం వచ్చుడుతోనే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ అన్నాడు, సీఎం ఫెలోషిప్ అన్నాడు, పిహెచ్డి చదువుతున్న ప్రతి విద్యార్థికి సీఎం ఫెలోషిప్ అన్నాడు. ఈరోజు 8,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రిలీజ్ కాలే. యూనివర్సిటీకి సంబంధించి యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ సంబంధించి 80 కోట్ల ఫీ బకాయిలు, మెస్ బకాయిలు ఇంతవరకు రిలీజ్ చేయలే. అంటే యూనివర్సిటీ మీద నీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నది. యూనివర్సిటీకి వచ్చే ముందు యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి. ఈరోజు మెస్సులు బాగాలేవు, నాణ్యమైన ఆహారం లేదు మెస్సులలో. ఇంతవరకు యూనివర్సిటీలో మెస్సుల పరిస్థితి ఏంటంటే చాలా దారుణమైన పరిస్థితి. యూనివర్సిటీలో మెస్సుల పరిస్థితి ఎక్కడ పెడుతున్నారు నాణ్యమైన ఆహారం?
ఈరోజు 3,000 రూపాయల ఫీజులు వేస్తున్నారు. 3 నుండి 3,500 రూపాయల బిల్లు పడుతుంది ఒక విద్యార్థికి నెలకు. అంటే 3,500 బిల్లు చొప్పున అంత ఆహారం పెడుతుందా యూనివర్సిటీ? అంటే ఎందుకు ఈ యూనివర్సిటీ ఉన్న వీసీ కానీ యూనివర్సిటీ అధికారులు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తున్నారు? అంటే ఈరోజు ముఖ్యమంత్రిని మీరు వెల్కమ్ చేయాలి, కానీ ఇక్కడ ఉన్న సమస్యలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలి కదా. 100% ఈరోజు 100% అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు మెస్సుకు వచ్చి మెస్సులో భోజనం కూడా వేయాలి. ఏదో అక్కడ వీసీ గారు అరేంజ్ చేసిన అంటే అఫీషియల్గా భోజనం చేస్తాడు కాదు. ముఖ్యమంత్రి గారు రండి, మెస్సులోకి రండి, మెస్సు పరిస్థితి ఏంటి, మెస్సులలో పరిస్థితి ఏంది, హాస్టల్స్ పరిస్థితి ఏంది, యూనివర్సిటీలో విద్యార్థులకు రీడింగ్స్ రూమ్స్ ఉన్నాయా లేవా, హాస్టల్స్లో ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, వచ్చి విద్యార్థులతో కలిసి ఈరోజు ఇక్కడ ఉన్న మెరిట్ విద్యార్థులతో కలిసి మీరు భోజనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. విద్యార్థుల హాస్టల్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఈరోజు విద్యార్థుల టాయిలెట్స్ కానీ లేకుంటే మెస్సులు కానీ లేకుంటే హాస్టల్లో రూమ్స్ కానీ అని చాలా దారుణంగా ఉన్నాయి. విద్యార్థులు మెరిట్ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాల నుండి మెరిట్ విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే చాలా గొప్ప స్థాయిలో వాళ్ళు ఇక్కడ ఉస్మానియాలో సీటు కొట్టాలంటే అది చాలా మంచి మాట అన్నమాట. కానీ ఇక్కడ ఉన్న హాస్టల్ పరిస్థితి ఏంది అంటే విద్యార్థులు చదువు లైబ్రరీ ఎలా ఉంది, ఈరోజు యూనివర్సిటీలో ఎంత కెపాసిటీ లైబ్రరీ ఉందో ముఖ్యమంత్రి గారికి తెలియాలి కదా. 100% ముఖ్యమంత్రిని ఈరోజు ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు 1000 కోట్ల నిధులతో రావాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన కోరుకుంటున్నా. మీరు 1000 కోట్ల నిధులతో వచ్చినప్పుడు 100% అందరం స్వాగతిస్తాం. మీరు 1000 కోట్ల నిధులు అక్కడ ఇండియా వచ్చే ముందు 1000 కోట్ల నిధులు యూనివర్సిటీ శాంక్షన్ చేసి రావాలని కోరుకుంటున్నా.